దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనము సమూయేలు గ్రంథం 17:20 మనం చూస్తే దావీదుకి మంద పట్ల మక్కువ కలిగినట్లుగా మనం చూస్తాం. దావీదు జీవితంలో 3 మక్కువ కలిగిన స్థలాలని, 3 మక్కువ కలిగిన ప్రజల్ని, అంటే తనకి ఎవరంటే ఇష్టమో బైబిల్లో మనం చూసినట్లయితే తనకి మంద పట్ల మక్కువ కలిగినట్లుగా చూస్తాం. మంద అనగా గొర్రెల మంద. ఈ గొర్రెల మందని ఎవరు అప్పగించారు అంటే దావీదుకి తన తండ్రి అప్పగించాడు. తన తండ్రి అప్పగించిన మంద విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న దావీదు మనం చూస్తాం. మంద అంటే ఎంత ఇష్టము దావీదు కంటే ఆ మందని కాజేయటానికి, ఆ మందని తినివేయటానికి ఎలుగుబంటులు వచ్చినప్పటికీ, సింహం వచ్చినప్పటికీ కూడా వాటిని వదిలి పారిపోలేదు గాని వాటిని ఎదిరించి ప్రాణాలు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని సేవలో ఉన్న మనకి కూడా ఉండవలసిన ఇష్టం ఏంటిదంటే దేవుడు మనకు అప్పగించిన మంద పట్ల మక్కువ కలిగి వాటిని మంచి ఆహారముతో మేపేవారిగా మనం ఉండాలి. శ్రేష్టమైన భోజనం వాటికి అందించేవారిగా మనం ఉండాలి. మంద పట్ల మక్కువ కలిగిన దావీదును చూస్తాము. అదే విధంగా మందసం పట్ల మక్కువ కలిగిన దావీదుని సమూయేలు 2వ గ్రంథం 6:10 మనం చూస్తాము. మందిరం పట్ల మక్కువ కలిగిన దావీదుని దీనవృత్తాంతాల 1వ గ్రంథం 29:3 నా మందిరం పట్ల నాకు మక్కువ కలిగి ఉన్న కారణాన నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరానికి ఇస్తున్నానని చెప్తూ వచ్చాడు. ఈ లోకంలో ఎన్నో ఇష్టాలు మనకు ఉండొచ్చు, కానీ దావీదు కలిగిన ఇష్టం, మనకు కలిగిన ఇష్టాన్ని మనం పోల్చుకున్నట్లయితే మనం ఎలాంటి ఇష్టాలు కలిగి ఉన్నామో మనకు అర్థమవుతాది. మంద పట్ల మక్కువ ఉంది, మందసం పట్ల మక్కువ ఉన్నది, మందిరం పట్ల మక్కువ ఉన్నది. కనుక ఈ 3 మక్కువలు, ఈ 3 ఇష్టాలు దావీదుని గొప్పవాడిగా మారుస్తూ వచ్చాయి. మనము కూడా దేవుడు మనకు అప్పగించిన మంద, దేవుడు మనకు అప్పగించిన మందిరం, దేవుడు మనకు అప్పగించిన వాక్యం పట్ల మక్కువ కలిగి మనం జీవించినట్లయితే దేవుడు దీవిస్తాడు. ఆమేన్.